వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. శత్రువుకి శత్రువు మిత్రుడు అనేటువంటిది రాజనీతిలో ఒక పాలసీ, అది ఒక సూత్రం. ఆ రాజనీతి అనేటువంటిది ఇప్పుడు రాజకీయ నీతి, ఆ యుద్ధ నీతి. ఒకప్పుడు రాజనీతి యుద్ధ నీతి ఏదైతే ఉందో అదే ఇప్పుడు రాజకీయాలంటే యుద్ధం అయిపోయింది కాబట్టి ఇప్పుడు అదే రాజకీయ నీతి, రాజకీయ యుద్ధ నీతి అని కూడా మనం అనుకోవచ్చు. ఇలాగా ఇంకోలా చెప్పుకోవాలంటే లైక్ మైండెడ్నెస్ అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా కేటీఆర్ గారు HILT భూముల ల్యాండ్ స్కామ్ గురించి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ అండ్ టెక్నాలజీ అనేటువంటి సంస్థకి సంబంధించినటువంటి ల్యాండ్ స్కామ్ జరిగింది. దాంట్లో రేవంత్ రెడ్డి గారి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయి ఉంది. ఆ ల్యాండ్ స్కామ్కి సంబంధించి ఆ భూములన్నీ కూడా మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మళ్ళీ వాటిని వెనక్కి తిరిగి తీసుకుంటాం అని చెప్పి అవి రద్దు చేస్తాం, ఇప్పుడు ఏవైతే చేసుకుంటున్నారో అగ్రిమెంట్స్ అవన్నీ రద్దు చేస్తాం అని చెప్పేసి చాలా ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. అదొకసారి వినండి. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. ఈ HILTP అనే అపసవ్య నిర్ణయం, ప్రజల సొమ్ము దోచే నిర్ణయం, దీన్ని ఖచ్చితంగా నిర్ద్వందంగా మీరు కూడా తిరస్కరించండి. మీరు గనక ఇప్పుడు ఈ భూమాయలో పడి వీటిని కొనుగోలు చేస్తే దీన్ని ఖచ్చితంగా సమీక్షించి రద్దు చేసి అవసరమైతే చట్టం తెస్తాం, చట్టం ద్వారా రద్దు చేస్తామని చెప్పి కూడా నేను పారిశ్రామికవేత్తలకు కూడా ముందే అప్రమత్తం చేస్తున్నా. నేను హెచ్చరించడం లేదు, అప్రమత్తం చేస్తున్నా. రేవంత్ రెడ్డి భూకుంభకోణంలో మీరు భాగస్వాములు అవుతే మీరు కూడా నష్టపోతారు. దయచేసి మీరు పెట్టిన డబ్బులు కూడా నష్టపోతారు. ఇటు పరిశ్రమ పోతుంది, అటు భూమి కూడా పోతుంది. ఎటు కాకుండా మీరు పోతారు. ముందే నేను ఇలాంటి వార్నింగే మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే అంశం గురించి మాట్లాడుతూ ఉద్యమానికి పిలుపునిస్తూ ఆయన అన్న సందర్భంలో ఆయన ఇచ్చిన వార్నింగ్ కూడా ఒకసారి మీరు ఇప్పుడు చూడండి. ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాము. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని. సో ఇప్పుడు కేటీఆర్ నోట జగన్ మాట అనేటువంటి ఈ చర్చ ఇప్పుడు స్టార్ట్ అయింది. తాజాగా కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వాస్తవానికి టీఆర్ఎస్ కి ఇప్పుడు బీఆర్ఎస్ కి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య, కేసీఆర్ కి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం అనొచ్చు, లేకపోతే స్నేహపూర్వకమైనటువంటి ఇది అనొచ్చు. ఇవన్నీ కూడా చాలా ప్రతి దశలోనూ ఏదో ఒక వేదిక మీద అవి బయటపడుతూనే ఉన్నాయి. వాస్తవానికి 2024 ఎలక్షన్ రిజల్ట్స్ రావడానికి ముందు కేసీఆర్ గారిని అడిగినప్పుడు కూడా యాక్చువల్గా అప్పుడు ఆయనకి ఆ సందర్భంలో ఆయన అప్పటికి పవర్లో లేరు, ఆయన అధికారం కోల్పోయి ఉన్నారు. అప్పుడు ఒక మీటింగ్ ఎక్కడికి వెళ్తున్న సందర్భంలో ఆయన్ని అడిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు అని మాకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది అని కూడా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. నాకున్న సమాచారం వరకు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని సమాచారం మాత్రం ఉందాం. రెండవసారి ఆయన గెలుస్తున్నారు, ప్రాబ్లం లేదనేటువంటి సమాచారం అయితే నాకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి తప్పకుండా గెలుస్తారు, తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనేది నాకున్న సమాచారం. దీన్ని ప్రత్యర్థులు ఇక్కడ ఏపీలోను ఇక్కడ తెలంగాణలోను మొత్తం ప్రత్యర్థులు దీన్ని కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య అవినాభావ సంబంధం ఉంది, అది ఇది అనేది అది ప్రతి ఏదో ఒక చోట వేదికల మీద బయట పడుతూనే ఉంటుంది. ఇటీవల కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి బెంగళూరులో రేస్ కోర్సుకు సంబంధించినటువంటి ఒక ఈవెంట్ లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా మళ్ళీ దీని తాలూకు అదిగో మళ్ళీ మిత్రులు కలిశారు అంటూ దాని మీద పెద్ద ఇష్యూ చేయడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనుకూల మీడియా ఏదైతే ఉంటుందో మన టీడీపీ అనుకూల మీడియా ముఖ్యంగా వాళ్ళు మళ్ళీ దాన్ని చిలువలు పొలవలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏదైనా సరే సందర్భం అనేటువంటిది, అంటే ఇది కావాలని చేశారా కామెంట్, లేదంటే కాకతాళీయం అనేటువంటిది కాదు కానీ చర్చ. బట్ ఇష్యూస్ మాత్రం సేమ్ ఒకటే. అక్కడ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేటప్పుడు దాన్ని ఘాటుగా దాని మీద స్పందించడంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పినా, ఇప్పుడు మళ్ళీ ఈ ల్యాండ్ స్కామ్ HILT ల్యాండ్ స్కామ్ ఏదైతే ఉందో దీని మీద ఘాటుగా స్పందిస్తూ కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా మళ్ళీ ఉభయ రాష్ట్రాల్లో కూడా ఇక్కడ కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము అనేటువంటి కాన్ఫిడెన్స్ ని వాళ్ళు పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి ఇవ్వగలుగుతున్నారు. అలాంటి వాతావరణం కనుక వస్తే మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కానీ అక్కడ వైసీపీ శ్రేణులు కానీ మళ్ళీ స్ట్రెంగ్తన్ అవుతాయి అనేలాగా ఒక వాతావరణం అనేటువంటిది డెవలప్ అయింది. ఎందుకంటే
మనం ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదు ఆయన నాంపల్లి కోర్టుకి వచ్చినటువంటి సందర్భంలో కూడా మనం చూసాం. ఆ వచ్చినటువంటి విపరీతమైన జన సందోహాన్ని చూసి వాళ్ళంతా తెలంగాణకు సంబంధించినటువంటి జనం, ముఖ్యంగా యువత, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా యువత వచ్చారు అనేటువంటి విషయం మనం చెప్పుకున్నాం. ఇదంతా కూడా ఒకళ్ళ ఖాతాలో ఇది మా జనం అంటే కాంగ్రెస్ ఏమో ఆయన మూలాలన్నీ కాంగ్రెస్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా కూడా మా అభిమానులు అని చెప్పుకునే ప్రయత్నం చేసిందని, లేదు వాళ్ళకి మాకు మధ్య ఉన్నటువంటి స్నేహపూర్వకమైనటువంటి సంబంధం వల్ల ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో, మన జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ సపోర్టర్స్ అనేటువంటిది బీఆర్ఎస్ వర్గాలు ఇలా ఓన్ చేసుకోవడానికి ట్రై చేశాయి అనేటువంటిది కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఓవరాల్ గా ఇప్పుడు ఉభయ నేతలు ఇక్కడ బీఆర్ఎస్ లో కేటీఆర్ గారు కానీ, అక్కడ వైసీపీలో మన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేస్తున్నటువంటి ప్రకటనలు లేదంటే ఇచ్చే ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు పార్టీల శ్రేణుల్ని కూడా మళ్ళీ బలోపేతం చేసేలాగా, ఒక ఉత్సాహాన్ని నింపేలాగా ఉన్నాయి అనేటువంటిది ఇరు పార్టీల శ్రేణులు మాట్లాడుకుంటున్నటువంటి విషయం.